నిన్న బాలీవుడ్ నటుడు సుదేష్ బెర్రీ ఈయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ విష్ణు అవతారము, ఆయనని నేను దేవుడిగానే భావిస్తాను, ఆయన చేసిన తప్పేంటి, నిజంగా ఆయన ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశాడో మనందరం కల్లారా చూస్తున్నాం. 2014 వరకు ఏం జరిగిందో మనం కల్లారా చూసాం. అయితే ఇక్కడ కాక్రోచ్లు అనేవాళ్ళు మాత్రం, అంటే నేను బొద్దింకల గురించి మాట్లాడుతున్నాను. బొద్దింకల్ని మనం ఏ విధంగా అయితే మన ఇళ్ళ నుంచి తరిమేస్తామో, లేదా వాటిని తరమడానికి సపరేట్గా ఆయుధం అంటూ ఉండదు, కానీ వాటిని చంపడానికి ఏ విధంగా అయితే హిట్ కొడతామో అదేవిధంగా కొన్ని బొద్దింకలు ఈరోజు దేశం మీద పడి ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళు కూడా దేశ ద్రోహులే. ఎందుకు నేను అంటున్నానంటే, వీళ్ళు బయట నుంచి ఫండింగ్ తోటే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి బొద్దింకలు ఉండకూడదు. ఇది దేశానికి చాలా నష్టం. ఈ ఉద్యమం ఎందుకు పనికిరాని ఒక ఉద్యమం. నీట్ లీక్ పరీక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని మీద ప్రశ్నించాల్సిందే. కానీ వీళ్ళు దాన్ని దాటిపోయి రకరకాల దీంతో చేశారు. ముఖ్యంగా అక్కడ రాముల వారిని సీతమ్మ వారిని తిట్టాల్సిన అవసరం ఏంటని చెప్పి ఇప్పుడు సుధీష్ బెర్రీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అలాగే నరేంద్ర మోదీ దేవుడితో సమానము, నేను ఆయన కాళ్ళు కడిగి నీళ్లు కూడా తాగుతాను, ఆయన్ని కలిసే అవకాశం నాకు రాలేదు, ఖచ్చితంగా ఆయన్ని కలిసే అవకాశం వస్తే అదే చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేసరికి చాలామందికి మండుతుందిగా, మామూలుగానే మండుతుంది, ఇంకా కాక్రోచ్లు ఊరుకుంటాయా? ఇక ఈయన మీద ఏమొచ్చేసి విరుచుకు పడుతున్నారు ఇప్పుడు. అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాలో ఆయన మీద తీవ్రంగా విరుచుకు పడుతూ ఈ బొద్దింకులు ఏవైతే ఉన్నాయో ఈ బొద్దింకులు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటివి నేనేం పట్టించుకోనని కూడా ఆయన చెప్పాడు అక్కడ.